దేవిక నర్మదకి ఫోన్ చేసింది. ధన్యతో మాట్లాడిన నర్మద చాలా ఉత్సాహంగా ఉంది. అంతలో తల్లి ఫోన్ చేయటంతో లిఫ్ట్ చేసింది. చెప్పమ్మా, ఎన్ని వేషాలు వేశావే? కోపంగా ఉంది గొంతు. ఏం మాట్లాడుతున్నావమ్మా? తెలిసిపోయిందా ఏమి అని భయం వేసింది. ఆ రోజు నేను మీ కాలేజీకి వచ్చి నిన్ను పలకరిస్తే ఇంగ్లీష్లో మాట్లాడతావా? ఓ అదా, మరి నువ్వు అతడికి అత్తగా వస్తే నన్నేం చేయమంటావు? దేవిక ఏం మాట్లాడలేకపోయింది. ఎలా తెలిసింది అమ్మా? ఎలాగోలా తెలిసిందిలే, జాగ్రత్త, అతడి కంటికి అసలు కనిపించకు. అదెలా కుదురుతుంది? నాకు జాబ్ ఇచ్చింది అతనే కదా. నర్మదా, కావాలంటే జాబ్ మానేసేయ్, అంతేకాని వాళ్ళతో మనకు సంబంధాలు వద్దు. మీ పృథ్వీ మంచివాడు కాదా? మీకే నచ్చదు కదా. మంచివాడు అన్నావు కదా. నర్మదా, రెచ్చగొడుతున్నావా లేక ఇష్టపడుతున్నావా? రెండూ లేదు. నీ మాట జవదాటను, సరేనా? మంచిది, మనం ఎక్కడ ఉండాలో అక్కడ ఉంటేనే మంచిది. కాలేజీ జరగకపోతే ఇంటికి వచ్చేసేయ్. ప్రాజెక్ట్ వర్క్ ఉందిలే. సరే, విషయం మర్చిపోకు, మనకు వాళ్ళతో సంబంధాలు వద్దు. అత్త మాటకు విలువ ఇచ్చే నర్మద విషయం మర్చిపోవటానికి ప్రయత్నించాడు పృథ్వీ. కానీ అది సాధ్యం కాలేదు. ధన్య ఫోన్ చేస్తుంది. బ్లడ్ డొనేషన్ క్యాంపుకి వెళ్ళాలి. కానీ ఎందుకో ఒంట్లో ఓపిక లేదు అనిపించింది. ఎక్కడికి కదలాలని అనిపించలేదు. కానీ తనే చెప్పాడు, వెళ్ళకపోతే బాగోదు. ధన్య ఎందుకు కలవాలి అన్నది. ఇంత నిరాసక్తిగా ఎప్పుడూ లేడు. చిన్నప్పుడు కూడా ఒంటరిగా ఉండేటప్పుడు మరో మార్గం ఏదైనా వెతుక్కునేవాడే కానీ ఇలా నీరసించిపోలేదు. తన జీవితం తనకే వింతగా ఉంది. ఏమైంది ఇప్పుడు? తను కొత్తగా నష్టపోయింది లేదు, లాభపడింది లేదు. తన లైఫ్ తనకు అలాగే ఉంది. మరి ఏంటో పోగొట్టుకున్నట్టుగా ఉంది. ఇలా ఉండకూడదు. నీతూకి పెళ్లి చేసేసి అమెరికాకి వెళ్ళిపోవాలి. లేని ఉత్సాహాన్ని తెచ్చుకుని బయలుదేరాడు. బయటికి వస్తుంటే తల్లి, మీ అత్తవాళ్ళు వస్తున్నారు, ఉండొచ్చు కదా అని అడిగింది. అత్తవాళ్ళ? ఆశ్చర్యంగా అడిగాడు. నాగరత్న అత్త అన్నది. సాయంత్రం కలుస్తాంలే, నాకు పని ఉంది. సరే, మేము కూడా సంబంధం చూసేందుకు వెళ్తున్నాం. తల ఊపి బయలుదేరాడు. దారిలో ప్రణవ్ని ఎక్కించుకున్నాడు. ధన్య వాళ్ళ కాలేజీ దగ్గరికి వెళ్ళేసరికి బ్లడ్ డొనేషన్ క్యాంప్ వాళ్ళంతా రెడీగా ఉన్నారు. ధన్య ముందుకు వచ్చి, మీరు ఎప్పుడూ ముందుగానే ఉంటారు కదా సార్, ఇవాళ ఆలస్యమైంది ఏమి అని అడిగింది. మరో పని ఉండింది, మొదలు పెడదామా? అలాగే సార్. పృథ్వీ తన ఫ్రెండ్ డాక్టర్తో మాట్లాడాడు. బ్లడ్ డొనేషన్ చేయటానికి రెడీగా ఉన్న వాళ్ళందరినీ కూర్చోబెట్టారు. మీరంతా ఒక రకంగా ప్రాణదాతలు అని. మీరు డొనేట్ చేసే బ్లడ్ వల్ల ఎంత లాభం ఉంటుందో వివరించాడు డాక్టర్. మొదటగా పృథ్వీనే బ్లడ్ డొనేట్ చేశాడు. ధన్య వాలంటీర్ బ్లడ్ ధరించి సిస్టర్స్కి హెల్ప్గా ఉంది. అప్పుడే అక్కడికి వచ్చిన నర్మద మెల్లగా వెనక నుంచి ధన్య కుడి చెంప గిల్లి ఎడమవైపుగా వచ్చి నిలబడింది. ఎవరో అనుకుని కుడివైపు చూడగానే ఎడమవైపు నుంచి తలపై ఒక చిన్న మొట్టికాయ వేసింది. వెనుతిరుగున ధన్య అరిచినంత పనిచేసి, ఏయ్ నర్మద, రాను అన్నావు కదా అంది గట్టిగా. అన్నాను కానీ ఉండబట్టలేక వచ్చేశాను. ఈరోజు ఎందుకో నర్మద కళ్ళు ఉత్సాహంగా లేవు అని అనిపించింది ధన్యకు. ప్రణవ్తో మాట్లాడుతున్న పృథ్వీకి ధన్య నర్మదా అని అరవటం చెవులకు వీణానాదంలా అనిపించింది. గబుక్కున వెనక్కి తిరిగి చూశాడు. వద్దనుకున్నా చూడకుండా ఉండలేకపోయాడు. ఎందుకో పెదవులు వణికాయి. చూపు తిప్పుకోలేకపోయాడు. మనసు వద్దని హెచ్చరిస్తున్నా కూడా కంట్రోల్లో ఉండలేకపోయాడు. తను ఇంత బలహీనుడా? ఇన్ని రోజులు తను అమ్మాయిల వైపు చూడకపోవటానికి కారణం తన బలం కాదా? తనకు నచ్చకపోవటమేనా? ఇప్పుడు తనలో ఏముంది తెలియదు. ఆ ఆకర్షణ నుండి వెనక్కి రాలేకపోతున్నాడు. ప్రణవ్ హెచ్చరించాడు. పృథ్వీ చూపు మార్చుకో అన్నాడు భుజం తడుతూ. పృథ్వీ రెండు కళ్ళు తుడుచుకుని అటువైపు తిరిగి నిలబడ్డాడు. ఇదంతా నర్మద గమనిస్తూనే ఉంది. ప్రణవ్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. నర్మద మాత్రం కళ్ళప్పగించి పృథ్వీని గమనిస్తూనే ఉంది. ఆమెకు పృథ్వీలోని తేడా తెలుస్తుంది. అత్త మాటకు లోబడి తనను చూడకూడదు అనుకున్నాడు. కానీ అది అతడి వల్ల కావటం లేదు. దేవిక నర్మదకు కూడా అతని కంటపడకు అని చెప్పింది. అందుకే నర్మద రాకూడదు అనుకుంది. కానీ రాలేకుండా ఉండలేకపోయింది. మొదటి నుండి తనలోని తేడా నర్మదకి తెలుసు. వెంటపడిన ప్రతివాడిని అతి తేలిగ్గా వదిలి పృథ్వీ చూపులను మాత్రము తట్టుకోలేకపోయింది.
ఇప్పుడు తల్లి మాట జవదాటని పృథ్వీ కనిపించాడు. తనను చూడడు అనుకుంటుంటే ఎక్కడో భరించలేని బాధ, బయటకు చెప్పుకోలేక తనకు తానే ఒప్పుకోలేక సంఘర్షణ. రాకూడదు, చూడకూడదు అనుకుంది. కానీ మనసు నిలవలేదు. పృథ్వీ కోసం అమ్మను వ్యతిరేకించాలని ఉంది. కానీ అది తప్పు అని తెలుసు. అమ్మని బాధ పెట్టకూడదు. ముందులాగే పృథ్వీకి వ్యతిరేకంగా ఉన్నట్టుగానే ఉండి అతన్ని చూడాలని వచ్చింది. రావటమైతే వచ్చింది, కానీ పృథ్వీ పరిస్థితి చూడగానే అతడు ఎంత కంట్రోల్ చేసుకుంటున్నాడో అర్థమై వచ్చి తప్పు చేశాను అనిపించింది. అతడిని ఎవరో పిలిచినా అతను వెనక్కి కూడా చూడలేదు. చూసే పరిస్థితుల్లో అతను లేడని అర్థమైంది. ధన్య బ్లడ్ డొనేషన్కి ఒక్కొక్కరిని పంపుతుంది. నర్మద మెల్లగా వెళ్ళి పృథ్వీ వెనుక నిలబడింది. పృథ్వీ కొంతసేపు చక్కగా నిలబడి జేబులో చేతులు పెట్టుకుని నిలబడతాడు. అంతలోనే వంగి అక్కడున్న బల్లపై చేతులు ఆంచి గట్టిగా బల్లను గుద్దుతాడు. అతనిలోని అసహనం, కోపం అర్థమవుతుంది. అది ఎందుకో కూడా నర్మదకు తెలుసు. దానికి పరిష్కారం ఏమిటో కూడా తెలుసు. వెంటనే చటుక్కున పృథ్వీ కుడిచేయి పట్టుకుని లాగింది. ఆ కుదుపుకు పృథ్వీ తిరిగి చూశాడు. నర్మద ఏం జరుగుతుందో అర్థం కాలేదు. అక్కడ ఉన్న సిస్టర్ దగ్గరికి తీసుకెళ్ళి, మీకు ఇతడేనా చెప్పింది బ్లడ్ కలెక్ట్ చేయమని అరిచినట్టుగా అడిగింది. నర్మద కోపం ఎందుకో అర్థం కాక నర్స్ అవునన్నట్టు తల ఊపింది. మరి ఇతని దగ్గర తీసుకున్నారా అడిగింది పృథ్వీని ఇంకా గట్టిగా పట్టుకునే. నర్మద అలా పట్టుకోవటం పృథ్వీకి తమాషాగా అనిపించింది. అంతేకాదు, అంతకుముందు అతనిలో ఉన్న అలజడి మాయమైంది. నర్మద వైపే చూస్తున్నాడు. అతని మొహంలో ప్రసన్నత ఉంది. అందరి దగ్గర ఇప్పించేది కాదు, ముందు ఈతని దగ్గరికి తీసుకోండి అంది గట్టిగా నర్సుతో. నర్సు ఏదో చెప్పబోతే ఆమె నోరు విప్పకముందే గట్టిగా, నాకు తెలుసు ఇలాంటి వాళ్ళ సంగతంతా. అందరి దగ్గర డొనేట్ చేయిస్తారు, కానీ వాళ్ళ బ్లడ్ కొంచెం కూడా ఇవ్వరు. ముందు ఇతని దగ్గర తీసుకుంటేనే మిగిలిన వాళ్ళంతా ఇస్తారు డిమాండ్ చేస్తున్నట్లుగా అంది. అక్కడున్న బెడ్ వద్దకి పృథ్వీని తీసుకొచ్చి, ఇక్కడ పడుకోండి అని పృథ్వీ చేయి వదలకుండా, సిస్టర్ వచ్చి బ్లడ్ కలెక్ట్ చేసుకో అంది. పృథ్వీ పారిపోతాడేమో అన్నట్టుగా రెండు చేతులతో గట్టిగా పట్టుకుంది. పృథ్వీ బుద్ధిమంతుడులాగా బెడ్పై పడుకున్నాడు. కలలు రెండుగా నర్మదను చూస్తూ ఆమె స్పర్శని అనుభవించాడు. ధన్య పరిగెత్తుకుంటూ వచ్చి, ఏం చేస్తున్నావు? సార్ మొదటే ఇచ్చారు అంది. అవునా, సారీ అని పృథ్వీ చేతిని వదిలేసింది. పృథ్వీ ఈ లోకంలోకి వచ్చి ధన్య రాకుండా ఉంటే బాగుండు అనుకున్నాడు మనసులో. సారీ సార్, పొరపాటు జరిగినట్టుగా అంది. నువ్వెందుకు సారీ చెప్పటం? పడుకునే నర్మద వెళ్ళిన వైపు చూస్తూ అన్నాడు. నర్మద పైకి అలా నటిస్తుందని ధన్యకు తెలుసు, కానీ ఎదుటివారు బాధపడతారు అని ఆలోచించదే అనుకుని, లేవండి సార్, ఈ నర్సులు కూడా పిచ్చివాళ్ళు, మళ్ళీ కలెక్ట్ చేసినా చేస్తారు మెల్లగా అంది. తను అలాగే పడుకుని ఉండటం పృథ్వీకి నవ్వు తెప్పించింది. నర్మద వచ్చినప్పటి నుంచి ప్రణవ్ కోపంగా ఉన్నాడు. ఇక్కడేం పని ఉందని ఆమె రావాలి? వాణ్ణి రెచ్చగొట్టడానికి కాకపోతే. వెంటనే ప్రణవ్, నర్మద ఇటురా అన్నాడు కాస్త చిరాగ్గా. నర్మద పృథ్వీ చేతిని వదిలి అటు పక్కగా వెళ్ళి కళ్ళు తుడుచుకుని వచ్చింది. ప్రణవ్ పిలవగానే ఏమిటి అన్నట్టు చూసింది. నువ్వెందుకు వచ్చావిక్కడికి అడిగాడు. అర్థం కాలేదు. సీరియస్గా చూసింది. వాడు ఇప్పుడిప్పుడే నిన్ను మర్చిపోవాలి అనుకుంటుంటే నువ్వెందుకు కనిపించావు కాస్త గట్టిగా అడిగాడు ప్రణవ్. వెంటనే నర్మద ప్రణవ్ చెంప చెల్లున కొట్టింది. అనుకోని ఈ సంఘటనకు బిత్తరపోయాడు ప్రణవ్. చెంప పట్టుకుని నిర్గంతపోయి నర్మదను గుడ్లప్పగించి చూశాడు. చేతనైతే ప్రేమికులను కలుపు, అంతేకాని విడదీయకు. ఉరుముతున్నట్లనే అక్కడి నుండి వెళ్ళిపోయింది. పళ్ళ బిగువున అనటం వల్ల స్పష్టంగా అర్థం కాలేదు ధన్యకు పృథ్వీకి. అర్థమైన ప్రణవ్కు నర్మద ఏంటో అర్థం కాలేదు. చెంప పట్టుకుని నిలబడ్డ ప్రణవ్ను చూసి నవ్వు ఆపుకోలేకపోయాడు పృథ్వీ. కానీ బాగోదని దాచేశాడు. ఎంత పొగరురా అన్నాడు పృథ్వీ దగ్గరికి వచ్చి చెంప పట్టుకునే. పృథ్వీ ఏదో అనబోయేంతలో డాక్టర్ అక్కడికి వచ్చాడు. పృథ్వీ, ఇక నర్సులు చూసుకుంటారు, మనం వెళ్దామా అడిగాడు డాక్టర్ కుమార్. కుమార్ కూడా పృథ్వీ ప్రణవ్లతో కలిసి చదువుకున్నవాడే. ఇంటర్లో బ్రాంచ్లు మారారు. ఎక్కడకు అర్థం కానట్టు అడిగాడు పృథ్వీ. ప్రణవ్ చెప్పలేదా ఈరోజు మా ఇంట్లో లంచ్ అని ప్రణవ్ వైపు తిరిగి, చెప్పలేదా ప్రణవ్ అని అడిగాడు. వాడు మూడు సరిగ్గా ఉంటే కదా. ఏం బాగానే ఉన్నాడు కదా అన్నాడు కుమార్. వాడెప్పుడు బాగుంటాడో ఎప్పుడు మూడవుట్ అవుతాడో దేవుడికే ఎరుక.
అవును, నువ్వెందుకు చెంప పట్టుకున్నావు? నోటి దూలతో పృథ్వీ నవ్వుతూ అన్నాడు. ఎంత మాట అన్నావురా? నేను నీకోసం చెప్తే కోపంగా అడిగాడు ప్రణవ్. సరేలే, ఇక ఆ విషయం వదిలే, తేలిగ్గా అన్నాడు పృథ్వీ. నీకు జరుగుంటే తెలిసేది. ఏంట్రా మీ ఇద్దరూ మాట్లాడుకుంటారు అర్థం కాకుండా? ఇన్నేళ్లకు ఒక అమ్మాయి నచ్చిందిలే, అదేమో వీడి వైపు చూడదు. ఇందాక ఏమన్నావో చెంప పగలగొట్టింది, మళ్ళీ అది ఇది అని మాట్లాడితే ఇంకేం చేస్తుందో వేటకారంగా అన్నాడు పృథ్వీ. అమ్మో, అది ఓ ఓ సారీ, ఆవిడ గారు ఒప్పుకోకనే నువ్వు ఇలా ఉండావు. ఒప్పుకుంటే మమ్మల్ని దరికి చేర్చేటట్టులేవే అంతకన్నా వేటకారంగా అన్నాడు ప్రణవ్. అసలు విషయం ఏమిటో చెప్పండిరా, నేను కుదిర్చేస్తా కాన్ఫిడెంట్గా అన్నాడు కుమార్. విషయం చెప్పాడు ప్రణవ్. ఒరే పృథ్వీ, నా భార్య కూడా మొదట నన్ను తిప్పించుకుంది, తర్వాత నా దారికి వచ్చింది. ఎలా? ఆసక్తిగా అడిగాడు పృథ్వీ. ఆ టెక్నిక్స్ ఏవో వాడికి చెప్పు, వాడి మూడవుటుతో నేను చస్తున్నాను. మొదటి నుంచి నా ఆటిట్యూడ్ ఆమెకు నచ్చలేదు, అది ఎందుకో కనుక్కున్నాను. నీకు ఫ్యూచర్లో దాంతో ఇబ్బంది లేకుండా చేస్తానని చెప్పాను. అలా చాలా హామీలు ఇచ్చాక ఒప్పుకుంది. ఇప్పుడు హ్యాపీగానే ఉన్నాను కదా. పృథ్వీకి చాలా ఆసక్తి కలిగి వెళ్ళి వాళ్ళ జంటను చూడాలనుకున్నాడు. దారి పొడుగున పృథ్వీ కుమార్ని ఏదో ఒకటి ప్రశ్నిస్తూనే ఉన్నాడు. కుమార్ అన్నిటికీ ఓపిగ్గా జవాబు చెబుతూ, ప్రీప్లాన్డ్గా సంసారం సరిదిద్దుకోలేమురా. సమస్య ఏదైనా పెళ్ళయ్యాకే వస్తుంది. మనం దాన్ని తేలిగ్గా తీసుకుంటాం, వాళ్ళు తీసుకోరు. నువ్వు మాట ఇచ్చావని సాగదీసి చంపుతారు. అప్పటికప్పుడు పని కాని చేయటానికి మనమేమో మాట్లాడతాం, వాళ్ళు దాన్నే పట్టుకుని వేలాడుతుంటారు. పోనీ వాళ్ళకు అనుకూలంగా మనం చేయలేమా? అన్నీ చేయలేం కదా. సరే, వాళ్ళకే వదిలేస్తే మన నెత్తి మీద కూర్చుంటారు, అది కష్టం. వాళ్ళకి వంట ఇంటికి సంబంధించి, వాళ్ళ బట్టలకు సంబంధించి, నగలకు సంబంధించినంత వరకు మాత్రమే పెత్తనం ఇవ్వాలి, లేదంటే అన్నిటిలో తలదూరుస్తారు. మనం దుబారా చేస్తున్నట్టు, నష్టం చేస్తున్నట్లుగా మాట్లాడతారు. మా అత్త సిటీలో పెరిగింది, వ్యవసాయం రాదు. కానీ మా మామకు బాగోలేకపోయాక తను వ్యవసాయం చేస్తుంది, ఏమీ ఇబ్బంది పడటం లేదు. వ్యవసాయంది ఏముందులే, తేలిగ్గా తీసేశాడు కుమార్. కుమార్ ఇంటికి వెళ్ళగానే అతని భార్య బెడ్రూమ్లో ఉండటంతో కుమార్ ఇల్లంతా చూపెట్టాడు. ఇల్లు చాలా బాగుంది. 3 బెడ్రూమ్ హౌస్. దిస్ ఈజ్ మై రూమ్, దట్ ఈజ్ హర్ రూమ్, దట్ ఈజ్ అవర్ రూమ్ అన్నాడు కుమార్. ప్రణవ్, పృథ్వీ ఇద్దరు ఒక్కసారిగా అదేమిట్రా రూములు సపరేటు వింతగా ఉందే అన్నారు. ఫారిన్ కల్చరా ఏమిటి అడిగాడు మళ్ళీ పృథ్వీ. అది కాదురా, నాకు క్లీన్నెస్ తక్కువ. ఎక్కడ పడితే అక్కడ బట్టలు విడిచేస్తాను, వస్తువులు ఎక్కడ అంటే అక్కడ పడేస్తాను. అది తనకు నచ్చదు. తనలా నేను శుభ్రంగా ఉండలేను. నిద్ర లేచి స్నానం చేయాలి అంటుంది, నా వల్ల కాదు. అదేంట్రా, నువ్వు డాక్టర్వి కదా, స్నానం గురించి పేచీ ఏమిటి? పేచీ కాదురా, తనలాగా నేను పిట్ట స్నానం చేయలేను. స్నానం అంటే సుమారు 1 గంట పడుతుంది. అంతసేపు ఏం చేస్తావురా బాబు? ఏదోలేరా, వదిలే. విన్నది అంటే మళ్ళీ ఒక భాగవతం. రూమ్లోకి తీసుకెళ్లాడు. ఎక్కడ విడిచిన బట్టలు అక్కడే ఉన్నాయి. కట్ డ్రాయర్, ప్యాంటు 2 ఒక్కసారిగా కిందికి విడిచినట్టున్నాడు. అవి అదే పొజిషన్లో ఉన్నాయి. పడక గాని ఏది సర్దినట్టే లేదు. లోపలికి వెళ్ళగానే కింద ఉన్న వాటిని కాలితో మంచం కిందికి నెట్టాడు. పడక మీద ఉన్న వాటిని ఒక మూలకి వేశాడు. అక్కడ కూర్చున్న ముగ్గురు మాట్లాడుకున్నారు. తర్వాత భార్యకి ఫోన్ చేశాడు. ఆమె 5 నిమిషాల తర్వాత డైనింగ్ హాల్ దగ్గరికి రమ్మంది. భోజనం చేసేటప్పుడు భార్యను పరిచయం చేశాడు. హాల్లో ఉండే బొమ్మలు చూసి, పిల్లలు అని అడిగాడు పృథ్వీ. నిద్రపోతున్నాడండి అన్నయ్య గారు అంది కుమార్ వైఫ్. తర్వాత వాళ్ళిద్దరి బెడ్రూమ్లోకి వెళ్ళి కూర్చున్నారు. 3 బెడ్రూమ్లోనూ పెద్ద పెద్ద టీవీలు ఉన్నాయి. 3 ఎందుకురా అని అడిగాడు ప్రణవ్. ఎవరికి ఇష్టం వచ్చినది వాళ్ళు చూసుకుంటాంరా. ఇద్దరం కలిసి చూడాలనుకుంటే ఇక్కడికి వచ్చేస్తాం. బాబుని తన రూమ్లోనే పడుకోబెట్టుకుంటుంది. పృథ్వీకి కుమార్ జీవితం కూడా నచ్చలేదు. గొడవలు లేకుండా బ్రతకటం గొప్పేమీ కాదు. అసలు వాళ్ళు అక్కడ కలిసి ఉన్నట్లు లేదు. ఒకరి కోసం ఒకరు సర్దుకుపోవాలి, కానీ కుదరదని సపరేట్గా జీవించటం బాంధవ్యం కాదనిపించింది. ఇంటికొచ్చాక నర్మద గురించి ఆలోచిస్తూ కూర్చున్నాడు పృథ్వీ. తన చెయ్యి పట్టుకోగానే బలహీనంగా ఉన్న తనకు అంత బలం ఎక్కడి నుంచి వచ్చింది? ఒళ్ళంతా తేలికగా అనిపించింది. తనకు బాగా అర్థమవుతుంది, నర్మద లేని తన జీవితానికి అర్థం లేదని.
ధన్య నర్మదను అలా కొట్టేశావేమిటి అడిగింది ఆశ్చర్యంగా. ఏమో, ఆ క్షణం అతడు అన్నమాట నాకు నచ్చలేదు. తిరిగి అతను కొట్టి ఉంటే? చెప్పాగా, ఆ క్షణం అంత ఆలోచించలేదు. అయినా నీలో అంత ప్రేమ దాచుకుని పృథ్వీసాన్ని ఎందుకు అలా ఏడిపిస్తావు? ధన్య, నేను ఏడిపించలేదు. పృథ్వీ అమెరికా వెళ్ళిపోవాలి అనుకుంటున్నాడు. అతనికి తెలుసు మా అమ్మకు ఇష్టం లేదని. మా అమ్మ మాట అతను జవదాటాడు. అతను నన్ను చూడకూడదు అనుకున్నాడు. కానీ నాకు అతడిని చూడాలి అనిపించింది. మా అమ్మని వ్యతిరేకించాలి అని డిసైడ్ అయ్యి నేను అక్కడికి వచ్చాను. పృథ్వీ నన్ను తప్పించుకోవటానికి ప్రయత్నించాడు. అది తన వల్ల కాలేదు. అతనిలోని ఉద్రేకాన్ని తగ్గించటానికి అలా చేశాను. అతడది ఊహించలేదు కాబట్టి స్థిమితపడ్డాడు. అదే అతడి ప్రేమ గట్టిదే అయితే వాళ్ళ అత్తను ఒప్పించుకోవచ్చుగా. నన్ను తేలిగ్గా వదిలేశాడు. ఇప్పుడు చెప్పు, అతను ఏడిపిస్తున్నాడా, నేను ఏడిపిస్తున్నానా? ధన్య నర్మదకు జవాబు చెప్పలేకపోయింది. నర్మద కళ్ళు తుడుచుకోవటం అందుకన్నమాట. మరి ఇప్పుడు పరిష్కారం ఏమిటి అడిగింది. అతనికే తెలియాలి. కానీ నాకు నమ్మకం. ఏమీ తెలియని ఆ ముసలవ్వ మీ జానేమన్కి ఇవ్వమంటే అది చెల్లెలు నుండి నీకు చేరింది. నిన్ను ఆ డ్రెస్లో చూసి అతను ఇష్టపడ్డాడు కాబట్టి మీరు కలుస్తారు. మీ జానేమాన్ అనింది కానీ భార్య అనలేదుగా. పోనీ డైరెక్ట్గా ఇష్టమని చెప్పొచ్చుగా. ఎందుకు చెప్పాలి? సారీ, పెద్దవాళ్ళకి ఇష్టం లేదు అని అనిపించుకోవటానికా? మా అమ్మను కాదని కూడా నేను ఏ పని చేయను అంది స్థిరంగా. పృథ్వీ ధన్యకి ఫోన్ చేశాడు. ధన్య, నేను పొరపాటున నీకు చెప్పకుండా వచ్చేశాను. నువ్వు నన్ను కలవాలని అన్నావు. రమ్మంటే వస్తాను. సార్, మళ్ళీ రాగలరా? నేను ఇక్కడే ఉన్నాను, డాక్టర్ వాళ్ళ ఇంట్లో. అలా అయితే నన్ను రమ్మంటారా సార్? ధన్య, నువ్వెందుకమ్మా? నాకు కారు ఉంది. నువ్వు నన్ను మీ ఆఫీసర్గా చూడకు. నాకేం కష్టం కాదు, వస్తాను. థ్యాంక్ యూ సార్. అరగంట తర్వాత వెళ్ళి ధన్యను కలిశాడు. ధన్య ఒక స్వీట్ ప్యాకెట్, పృథ్వీ ఇచ్చిన డ్రెస్ తెచ్చి పృథ్వీకి ఇచ్చింది. పృథ్వీ మొహం అడ్రస్సు చూడగానే విషాదంగా మారింది. ధన్య అది గమనించి, సార్, పెద్దావిడ ఆశీర్వాదం ఉంది. లేకపోతే అది నర్మదను చేరి ఉండేది కాదు. మీరు పెద్దవాళ్ల ద్వారా ప్రయత్నించండి. నిజంగా ఇది నర్మద వేసుకున్నదేనా అడిగాడు. ఒక్క క్షణం ఉండండి సార్ అంటూ డ్రెస్ ఓపెన్ చేసింది. ఓపెన్ చేసి చిరిగినది చూపెట్టింది. ఇది చూసే ఇది నర్మద డ్రెస్సు అని కనుక్కున్నాను. మౌనంగా డ్రెస్ తీసుకున్నాడు. స్వీట్ ప్యాకెట్లో నుంచి ఒక స్వీట్ తీసుకుని తిని తిరిగి ధన్యకు ఇవ్వబోయాడు. అవి స్వయంగా మా అక్క చేసింది సార్ అంది ధన్య. సరే అని వెనక్కి తీసుకున్నాడు. నర్మద వెళ్ళిపోయిందా అడిగాడు. ఇప్పుడే వెళ్ళింది సార్. సరే వస్తాను అని బయలుదేరాడు. కారు ఎక్కాక డ్రెస్ ఓపెన్ చేసి చూశాడు. ప్రియంగా తడిమాడు. నా సొంతం అవుతావా డ్రెస్ను ప్రశ్నించాడు. నర్మద తనకు ఎంతో అపురూపంగా కనిపిస్తుంది. అత్తకి ఎందుకు అలా అనిపించింది? తన దురదృష్టం కాకపోతే ఏ దేవత కలుపుతుందో మమ్మల్ని, బంధాలు నిలవవు అంది అత్త. కానీ నర్మద తనను తాకినప్పుడు ఆ స్పర్శలో అనిర్వచనీయమైన అనుభూతి ఉంది. తన జీవితానికి వారధిలాగా అనిపించింది. నిస్పృహగా నిట్టూర్చాడు. కారును తెలియకుండానే బస్టాండ్ వైపు పోనిచ్చాడు. సడన్గా పార్క్ చేసి బస్టాండ్ లోపలికి వెళ్ళాడు. మదనపల్లి బస్సులు ఆగే వైపు చూశాడు. నర్మద నిలబడి ఉంది. కాసేపు నిలబడి చూశాడు. వచ్చిన ప్రతి బస్సు రద్దీగానే ఉంది. కారులో రమ్మంటే రాదు. రద్దీగా ఉన్న బస్సులో ఎక్కేసింది. వెనుతిరిగి వచ్చేశాడు పృథ్వీ. డ్రెస్సులు భద్రంగా తీసుకెళ్లి తన గదిలో పెట్టుకున్నాడు. తర్వాత తల్లి దగ్గరికి వచ్చాడు. సంబంధం గురించి అడిగాడు. మీ నాన్నకు కూడా నచ్చింది. పృథ్వీ మంచి సంబంధం చూశాడు అని అన్నాడు అని చెప్పింది. అయితే కుదుర్చుకున్నట్టే అన్నమాట. ముహూర్తాలు కూడా 15 రోజుల్లో చూడమన్నావట కదా? అవునమ్మా, తర్వాత నేను అమెరికా వెళ్లాల్సి వస్తుంది. మరి నీ పెళ్ళి నువ్వెప్పుడు చేసుకుంటావు? దానికి జవాబు ఇవ్వలేదు పృథ్వీ. కామ్గా లోపలికి వెళ్ళిపోయాడు. నీతు దగ్గరికి వెళ్ళి డ్రెస్ చూపి, ఈ డ్రెస్ నువ్వు ఎవరికైనా ఇచ్చావా అని అడిగాడు. నీతు పృథ్వీ తన పెళ్లి బాధ్యతలు తీసుకున్న తర్వాత అన్న పట్ల సాఫ్ట్ నేచర్తో ఉంది. ఈ డ్రెస్సు అమ్మ దేవికత్త వాళ్ళకి ఇచ్చింది అని చెప్పింది. దేవికత్తగా? తనకెందుకు? అత్త మన ఇంటికి వచ్చి పనిచేస్తుంది. అప్పుడు అమ్మ నా బట్టలన్నీ ఇచ్చి పంపించుతూ ఉంటుంది. తనకి కూతురు ఉందనుకుంటాను. కూతురా కొడుకా? ఇద్దరూ ఉన్నారు. నీకు తెలుసా, నేనెప్పుడూ అత్తతో మాట్లాడను.
అమ్మకు ఇష్టం ఉండదు, వద్దని చెప్పింది. పృథ్వీ జవాబు ఏమీ ఇవ్వకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. గదిలోకి వెళ్ళి దేవికకి ఫోన్ చేశాడు. దేవిక ఫోన్ ఎత్తింది. అత్త, నీకు కూతురు ఉందా అని అడిగాడు. దేవిక వెంటనే ఏం మాట్లాడలేదు. తర్వాత పృథ్వీ అని ఏదో మొదలు పెట్టబోతే, అత్త మరేం చెప్పకు, నీకు కూతురు ఉందా లేదా ఖచ్చితంగా అడిగాడు. పృథ్వీ, నిన్ను పోగొట్టుకోవటం ఇష్టం లేక, నీకు దూరంగా ఉండటం ఇష్టం లేక లేదని చెప్పాను. అవన్నీ వద్దు అత్త. పృథ్వీ గొంతు గాద్గదికంగా మారింది. పృథ్వీ, సారీ, ప్లీజ్ ఏడవకు, నువ్వంటే ఇష్టంతోనే. నువ్వేం చెప్పొద్దు అత్త. నేను హాస్టల్లో ఉండేటప్పుడు మా అమ్మకు భయపడి నా దగ్గరకు రాకుండా ఏడిపించావు. మరి ఇప్పుడు ఏం చేస్తున్నావు? ఆ డాన్స్ చేసింది నీ కూతురే కదూ, అందుకే నాకు నచ్చలేదు అని చెప్పావు. ఏం సాధించాలని అత్త? పృథ్వీ ప్లీజ్ అర్థం చేసుకో. నాకు ఇంకేం చెప్పొద్దు. పృథ్వీ ఫోన్ పెట్టేశాడు. గెట్ టుగెదర్ రోజు నర్మద చర్య గుర్తొచ్చింది. అందుకే అన్నమాట ముసుగేసుకుని పారిపోయింది. తను అత్త కొడుకు అని తెలిసి అంత దూరంగా పెట్టింది. ఆ అత్త అయితే వద్దన్నది. మరి నర్మద ఏమంటుంది? ఇప్పుడు తన హక్కు. ఎవరడ్డొస్తారో చూస్తాను. వెంటనే నర్మదకి ఫోన్ చేశాడు. నర్మద ఫోన్ తీయలేదు. మెసేజ్ పెట్టాడు. నువ్వు నా అత్త కూతురు కదూ? చూసింది కానీ జవాబు ఇవ్వలేదు. గెట్ టుగెదర్ రోజు ముసుగేసిన దానికి కారణం అదన్నమాట. మళ్ళీ మెసేజ్ పెట్టాడు. జవాబు రాలేదు. మేరే జానేమాన్ అని పెట్టాడు. ఈసారి తప్పకుండా రెస్పాండ్ అవుతుంది అనుకున్నాడు. చెప్పు ఫోటో తీసి పెట్టింది. రా దగ్గరకొచ్చి కొట్టు అని పెట్టాడు. నీ దొంగ ప్రేమని నేను నమ్మను. నీకు ఎవరు చెప్పారు? అర్ధాంతరంగా వదిలేసిపోయేవాళ్ళు మీరు. నర్మద ప్లీజ్, నేను అలాంటి వాణ్ణి కాను. నేను నమ్మను. ఫోన్ స్విచ్ ఆఫ్ చేసింది. అయినా వదలకూడదు అనుకుని మెసేజ్లు పెడుతూనే ఉన్నాడు పృథ్వీ. నాకు మాట్లాడేదానికి ఒక్క ఛాన్స్ ఇవ్వు అని పెట్టాడు. టైం చూసుకున్నాడు. సాయంత్రం 6 అయ్యింది. 2 గంటల క్రితం నర్మద ముందే ఉన్నాడు. అప్పుడు ఈ విషయం తెలిసినా తనని పోనిచ్చేవాడు కాదు. వెంటనే ధన్యకి ఫోన్ చేశాడు. నమస్తే సార్, చెప్పండి సార్ అంది. ధన్య, నర్మద నాకు అత్త కూతురు అన్నాడు ఎంతో ఉద్వేగంతో. తెలుసు సార్ నింపాదిగా అంది. మరి నాతో చెప్పలేదు? అంతా తన అమ్మా నాన్న ఇష్టమన్నది. అందుకే మీతో పెద్దవాళ్లతో మాట్లాడమని సలహా ఇచ్చింది. ఓకే థ్యాంక్ యూ. నర్మదతో మాట్లాడాలి అనుకుంటే తను స్విచ్ ఆఫ్ చేసింది. నేను ట్రై చేసి తనకు చెబుతాను సార్. అలాగే ఏదో తెలియని ధైర్యం వచ్చింది పృథ్వీకి.